హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. తమిళ నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ సంయుక్త తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రాన్ని వీక్షించినట్లు చెప్పింది. అసలు ఈ మధ్య పుష్ప 2కు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పుష్ప 2లోని జాతర సీన్లకు కొంతమందికి నిజంగానే పూనకాలు వచ్చేస్తున్నాయి. బన్నీ పర్ఫార్మెన్స్ చూసి ఊగిపోతున్నారు. అలాగే నటి సంయుక్తకి కూడా అలాంటి ఘటనే ఎదురైందట. సంయుక్త వేసిన ఈ ట్వీట్ మీద ఇప్పుడు చర్చలైతే జరుగుతున్నాయి. ఫోనిక్స్ మాల్లో పుష్ప 2 చూసా. జాతర సీన్ స్టార్ట్ అవ్వడం, చీరలో హీరో డాన్స్ వేయడంతో నా పక్కనే ఉన్న మహిళ పూనకం వచ్చినట్లుగా చేసింది. ఆమె భర్తేమో తన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు. దీంతో దెబ్బకు భయం వేసి 10 రూపాయల టికెట్ కి వెళ్ళి కూర్చున్నా అని చెప్పింది. ఆమె చెప్పిన మ్యాటర్ అంతా వదిలేసి జనం మాత్రం 10 రూపాయల టికెట్ ను పట్టుకున్నారు. అసలు ఆ మాల్లో 10 రూపాయల టికెట్ ఎక్కడుందని స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. అసలు నువ్వు ఏ కాలంలో ఉన్నావు తల్లి? 10 రూపాయల టికెట్ ఎప్పుడో రద్దయింది. ఇప్పుడు ఎక్కడ కూడా ఆ ధరకు టికెట్లు అమ్మడం లేదు కదా అంటూ ఈమెను ట్రోలింగ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 11 రోజులు అయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తగ్గేదే లేదు అన్నట్లు దూసుకుపోతుంది. 11 రోజుల్లోనే 1400 కోట్లకు పైగా రాబట్టింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం 200 కోట్ల మార్క్ ను టచ్ చేసేలా ఉందని అందరూ అనుకుంటున్నారు. ఇక ఇండియాలో ఇప్పటి వరకు పుష్ప 2 కేవలం దంగల్, బాహుబలి 2 రికార్డుని మాత్రం బద్దలు కొట్టలేకపోయింది. మిగిలిన అన్ని చిత్రాల రికార్డులని పుష్ప 2 లేపవతల పడేసింది.